హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దివ్య డైరీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. అబుదాబిలో క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఎలా జరుపుకున్నాం అనేది ఈ వీడియోలో అయితే చూపిస్తాను. క్రిస్మస్ పార్టీకి అయితే లాస్ట్ ఇయర్ లాగే మా ఫ్రెండ్ ఈ ఇయర్ కూడా ఇన్వైట్ అయితే చేసింది. ఇంకా క్రిస్మస్ పార్టీకి అయితే రెడీ అయితే వెళ్ళిపోయాము. ఇంకా మా హస్బెండ్ అయితే రీచ్ అయిపోయాము ఇంకా వాళ్ళ ఇంటికి. ఫ్రంట్ డోర్ లోని ఇలా మేరీ క్రిస్మస్ అని ఉంది అండ్ వెల్కమ్ అయితే చెప్తుంది తను. బ్యాక్ సైడ్ కూడా ఇలా క్రిస్మస్ ఇలాగా థీమ్ అయితే పెట్టారు. ఇంకా స్టార్టింగ్ లోనే ఇలా టేబుల్ మీద ఇలా శాంటా అండ్ మేరీ క్రిస్మస్ అయితే పెట్టారు. ఇల్లంతా కూడా చాలా బాగా డెకరేట్ అయితే చేశారు. లైటింగ్ అది కూడా చాలా బాగుంది. క్రిస్మస్ థీమ్ అంతా కూడా. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా మన ట్రెడిషనల్ పిండి వంటలు అన్ని కూడా తనే స్వయంగా అయితే కుక్ చేసింది. మొత్తం కేక్స్, బిస్కెట్స్, రవ్వ లడ్డు, చాక్లెట్స్, ఇంకా పిల్లలందరూ కూడా సర్ప్రైజ్ గా అయితే ఫీల్ అయ్యారు. ఈ చాక్లెట్స్ అన్ని చాలా రకాలు అయితే పెట్టింది. చాక్లెట్స్ అన్ని కూడా ఎవరికి ఇష్టమైన వాళ్ళు తీసుకుని ఎంజాయ్ అయితే చేస్తున్నారు పిల్లలు కూడా. ఇక్కడ క్రిస్మస్ ట్రీ కనిపిస్తుంది కదా, ఈ క్రిస్మస్ ట్రీ అయితే ఈసారి ప్రత్యేకంగా ట్రైన్ థీమ్ తో అయితే తయారు చేసింది. శాంటా ఈస్ కమింగ్ టౌన్ మాట. పిల్లలందరూ మాత్రం ఎంత ఎక్సైట్మెంట్ ఫీల్ అయ్యారో మీకు ఈ వీడియో చూస్తేనే అర్థమైపోతుంది. నిజంగా ఈ శాంటాని మాత్రం అసలు పట్టుకుని పిల్లలు అయితే వదలలేదు. అది చూసారా, ఎంట్రన్స్ లోనే పిల్లలందరూ కూడా పట్టుకుని గిఫ్ట్స్ కోసం ఇంకా శాంటాని అరిసేస్తున్నారు మాట. గట్టి గట్టిగా అరిసేస్తున్నారు. చాక్లెట్స్ అన్ని కూడా తీసుకున్నారు పిల్లలందరూ కూడా. చాలా హ్యాపీ. ఇంకా గ్రూప్ ఫొటోస్ కూడా మేమందరం కూడా దిగాము శాంటా తోటి. అండ్ మేమైతే మిస్ అయ్యాము. యాక్చువల్ గా కార్ అయితే ప్రాబ్లం అయితే వచ్చింది. ఇంకా ఆన్ ది వేలో కార్ అక్కడే పంపించేసి ఇంకా క్యాబ్ కి అయితే వచ్చాము. అందుకే శాంటాని అయితే మిస్ అయ్యాం మేము. కాకపోతే లాస్ట్ లో అందరూ కూడా ఇలా గ్రూప్ ఫొటోస్ అయితే దిగారు. ఇంకా మేము కూడా లాస్ట్ లో అందరితోటి ఇలా గ్రూప్ ఫొటోస్ అయితే దిగి బాగా పార్టీని అయితే మాత్రం చాలా బాగా ఎంజాయ్ అయితే చేసాము. ఈ ఇయర్ అంతా కూడా ఒక మెమరబుల్ మాట. మెమరీస్ అన్నవి మనకి కలెక్ట్ చేసుకుంటే ఎవ్రీ ఇయర్ చూసుకుంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది ఫ్రెండ్స్ తోటి. శాంటాతో పిల్లలందరూ కూడా వాళ్ళ గిఫ్ట్స్ పట్టుకొని అయితే ఫొటోస్ అయితే తీసుకున్నారు. అంతా కూడా క్రిస్మస్ గిఫ్ట్స్ అన్ని కూడా మేము పట్టుకెళ్ళినవి అలాగా ట్రీ దగ్గర అయితే పెట్టింటాను. ఇంకా ఫ్రెండ్స్ అందరితోటి గ్రూప్ ఫొటోస్ అలా తీసుకున్నాము. ఇక్కడ వైన్ బాటిల్ లేడీస్ కి కాదు మీరు అనుకుంటున్నట్టు మెన్స్ కి. ఇక్కడ తను అయితే ఏసీ ఇస్తుందన్నమాట. బయట పార్టీ అయితే జెంట్స్ తాగే వాళ్ళు అయితే ఉన్నారు. ఇక్కడ మేమైతే కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాం. మా వాడైతే అసలు ఫోటో కోసం అయితే ఉండలేదు. ఇంకా సెల్ఫీ అవన్నీ తీసుకున్నాము. మేము వెళ్ళగానే పన్నీర్ అండ్ దహీ పూరి అయితే ఇచ్చారు. ఇంకా దహీ పూరి అయితే టేస్ట్ అయితే చాలా బాగుంది. బయట సెట్ చేసింది మొత్తం అంతా కూడా. ఫుడ్ అదంతా కూడా మీకు చూపిస్తాను. పిల్లలందరూ కూడా ఫుడ్ తింటూ అయితే ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ మళ్ళీ ఆలూ టిక్కా అయితే ఇచ్చారు సెకండ్ ది. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇక్కడ అందరూ కూడా పార్టీని అయితే ఎంజాయ్ చేస్తున్నారు కౌరులతోటి అందరూ కూడా. ఇక్కడ లైవ్ అయితే పెట్టింది పానీపూరి అండ్ దహీ పూరి ఇంకా ఆలూ టిక్కా అని చెప్పాను కదా. ఇంకా చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి కానీ నేను అన్ని కూడా టేస్ట్ అయితే చేయలేదు. కొన్ని టేస్ట్ చేశాను. ఇక్కడ మన ఫేవరెట్ పానీపూరి చాలా రోజులు అయితే తర్వాత అయితే తిన్నాను. ఇంకా లైవ్ లో అయితే పానీపూరి రెండే తిన్నాను. ఎక్కువ లేట్ అయిపోవడం వల్ల కొంచెం హెవీగా అయితే తినలేము కదా. ఇలా ఫొటోస్ అన్ని కూడా నేను ఇల్లు అయితే యాడ్ చేశాను. భలే క్యూట్ గా ఉంది. ఈ పాపను మీరు గుర్తుపెట్టారా? పినాంగ్ బర్త్డే అప్పుడు చిన్న పాప. ఇప్పుడు అయితే ఇలాగా 1 year అయితే వచ్చేసింది. అప్పుడే చూస్తూ ఉండగానే వేడి వేడిగా ఆలూ టిక్కా అయితే ఫ్రై అయితే అయిపోతుంది. ఇంకా దహీ పూరి ఇంకా చాట్ ఇంకా చాలా రకాలే ఉన్నాయి ఇందులో. ఇంకా నేనైతే అన్ని పాపడి చాట్ కూడా ఉంది. నేనైతే తినలేదు. ఇంకా లేడీస్ అందరం కూడా గ్రూప్ ఫొటోస్ ఫ్రెండ్స్ అందరం కూడా తీసుకున్నాము. ఇలా మెమరీస్ అయితే గ్యాదర్ అయితే చేసాము. మా వాడికి ఫిష్ అక్వేరియం అంటే ఇష్టం కదా. ట్యాంక్ దగ్గరికి వెళ్ళి ఫిషెస్ అయితే పలకరిస్తున్నాడు. ఇంకా ఇండివిజువల్ గా అయితే వాడికి ఆడేసుకుంటున్నాడు. ఇంకా ఫ్యామిలీతో కూడా కొన్ని పిక్స్ అయితే మెమరీస్ అయితే కలెక్ట్ చేసుకున్నాను నేనైతే ఈ ఇయర్ కూడా. ఇంకా పార్టీ విషయానికి వస్తే మ్యూజిక్ తోటి సౌండ్ బాక్స్ తో టాప్ అయితే లేపేశారు జోకులతోటి. ఇంకా చాలా బాగా ఎంజాయ్ అయితే చేసాము. పార్టీని అయితే మాత్రం ఒక వేరే లెవెల్లో అయితే ఈ క్రిస్మస్ పార్టీ 2024 ఇయర్ ఎండింగ్ లో గ్రాండ్ పార్టీని అయితే ఎంజాయ్ చేసాము. అబ్రాడ్ లో ఉన్నామంటే ఖచ్చితంగా లోన్లీనెస్ అన్నది ఉంటుంది. ఎవరింట్లో వాళ్ళే ఉంటాం కాబట్టి ఇలా పార్టీస్ అయినప్పుడు మైండ్ కూడా రిలాక్స్డ్ గా అయితే ఉంటుంది. అందరితోటి హ్యాపీగా అయితే స్పెండ్ అయితే చేయొచ్చు. ఇలా పార్టీస్ పోవడం వల్ల కూడా మనం అందరం కూడా కలిసినట్టు అండ్ ఒక ఫ్యామిలీలో అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ మీరు లైవ్ లో అయితే ఈ ఫుడ్ అంతా కూడా ఇలాగా అయితే పెట్టారు. మొత్తం నాన్స్, రోటీస్ అండ్ పరాటా కూడా ఉన్నాయి. అండ్ చికెన్ మిక్స్డ్ బిర్యానీ మాట. ఫ్రై బిట్ బిర్యానీ అండ్ నార్మల్ బిర్యానీ అండ్ పన్నీర్ స్టార్టర్ అని చెప్పాను కదా, దాల్ మఖానీ అండ్
ఇక్కడ పన్నీర్ కర్రీ కూడా ఉంది, గ్రీన్ పీస్ బిర్యానీ వెజ్ వాళ్ళకి, అండ్ క్యారెట్ హల్వా కూడా ఉంది. వింటర్ వెదర్ కి వీళ్ళందరూ కూడా బయట ఇలాగా ఎంజాయ్ అయితే చేస్తున్నారు. ఫుడ్ అయితే మాత్రం వేడివేడిగా చాలా బాగుంది. ఇంకా ప్లేట్ లో అయితే ప్లేటింగ్ అయితే పెట్టుకున్నాను, చికెన్ బిర్యానీ అండ్ ఒక నాన్ రోటీ అయితే పెట్టుకున్నాను, గ్రీన్ పీస్ పన్నీర్ కర్రీ, ఇంకా అచార్ కూడా ఉంది, ఇంకా సలాడ్ అవన్నీ కూడా పెట్టుకున్నాను. మా ఫ్రెండ్ అయితే క్రిస్మస్ గిఫ్ట్ అయితే ఇచ్చింది. ఇక్కడ క్యాబ్ అయితే వచ్చేసింది. ఐ హోప్ ఎవ్రీవన్ లైక్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బై బాయ్.